పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్తుతులు. ఈ వాగ్దాన కూడికలో పాలుపంపులు పొందిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మనల్ని ప్రేమించి ఒక చక్కటి వాగ్దానం ప్రభు అనుగ్రహించారు. లోకా సువార్త 1వ అధ్యాయం 30వ వాక్యాన్ని అందరూ చూసుకోండి. లోకా సువార్త 1వ అధ్యాయం 30వ వాక్యం. దూత మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. తలపైకెత్తండి. పరలోకములోంచి దేవాతి దేవుడు భూమి మీద దేవదూతని దేవుడు పంపించారు. ఆ దేవదూత పేరు గాబ్రియేలు. దేవదూత ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది ప్రజలు నివాసం చేస్తున్నప్పటికీ మరెవరి దగ్గరికి అటువంటి వర్తమానం తీసుకుని వెళ్ళలేదు. కానీ కేవలం యవన ప్రాయంలో ఉన్న మరియా సహోదరి దగ్గరికి ఒక వర్తమానం దేవుడు దూత ద్వారాగా పంపించారు. ఏమని అంటే, ఆ సహోదరి ఎన్నో విషయాల్లో భయపడుతూ ఉంది. కుటుంబం కొరకు కావచ్చు, తన వ్యక్తిగత జీవితం కొరకు కావచ్చు, లేక వారి రక్త సంబంధ నిమిత్తమై అన్నదమ్ములో, అక్క చెల్లో, బంధుమిత్రులు, స్నేహితులు, ఇలాగా రకరకాలుగా భయాలు అనేవి మనుషులను వెంటాడుతూ ఉంటాయి. కొన్నిసార్లు కుటుంబాన్ని గురించి ఆలోచించినప్పుడు, బిడ్డల గురించి ఆలోచించినప్పుడు, ఇరుగు పొరుగు వారిని గురించి ఆలోచించినప్పుడు, తన ఇంటి వారిని గురించి ఆలోచించినప్పుడు, చేతి పన్ను గురించి, ఉద్యోగాన్ని గురించి, వ్యాపారం గురించి, చదువును గురించి, ఆరోగ్యాన్ని గురించి ఇలా ఆలోచించినప్పుడు ఒక భయము అనేది మనుషుల్లో కలుగుతూ ఉంటుంది. ఎదిగిన పిల్లలు చూస్తే ఇలా పరిస్థితి ఏంటని ఒక భయం. సహకరించవలసిన భర్త సహకరించకపోతే అదే ఒక భయమే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రిపోర్ట్లు ఏం చెప్తారో అనేది ఒక భయం. వెళ్ళిన వ్యక్తులు మళ్ళా తిరిగి వచ్చేంత వరకు, పిల్లల్ని చూసే వరకు ఒక భయం. ఇలాగా అప్పుల వాళ్ళు ఏదిస్తుంటే ఒక భయం, ఇల్లు లేనప్పుడు ఒక భయం, పెళ్ళిళ్ళు కాకపోతే ఒక భయం, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే ఒక భయం, అప్పు తీరకపోతే ఒక భయం. ఇలా భయాలతో ఉంటున్న వ్యక్తుల గురించి ప్రభు చెప్తున్న మాట మరియాను దృష్టిలో పెట్టుకుని, భయపడవద్దు, దేవుని వలన నీవు కృప పొందితివి. కృప కాపాడుతుంది, కృప నిలబెడుతుంది, కృప స్థిరపరుస్తుంది, కృప ఆశీర్వదిస్తుంది, కృప అక్కర్లో తీరుస్తుంది, కృప అన్ని వేళలా నెమ్మదిని, సంతోషాన్ని, సంతృప్తిని కలిగించేదే దేవుని కృప. నోవాహు దగ్గరికి వెళ్తే నోవాహు దేవుని కృప పొందిన వ్యక్తి. తనతో ఉన్న వాళ్ళు ఎవరు ఎగతాళి చేస్తున్న, అవమానపరుస్తున్నా ఎవరిని పట్టించుకోలేదు. తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఒక్కసారి దేవుని కృప వచ్చి, ఇదిగో యొక్క జలప్రళయం రాబోతుంది, అందరూ కూడా మట్టిలో కలిసిపోతారు, జలపాతంలో కలిసిపోతారు, నా కృప నిన్ను కాపాడుతుందని నోవాహుని, తన భార్య, తన పిల్లల్ని దేవుడు పనిగట్టుకుని ఓడ కొలతలు వేయించి, అది ఎంత కొలత ఉండాలో, ఎన్ని అంతస్తులు ఉండాలో, దాంట్లో ఎంత ఆహారం సమకూర్చుకోవాలో, ఎన్ని పశువులు ఉండాలో, జంతువులు ఉండాలో అన్నిటినీ పంపించి ఆ కృప ఆ యొక్క ఓడకి తాళాలు వేసుకుని మరీ దేవుడు వెళ్ళిపోయాడు. ఆ కృప ఏమైపోయిందంటే ప్రజలందరూ నశించిపోయారు, పశువులన్నీ నశించిపోయినాయి. కానీ దేవుని కృప మాత్రము నోవాహుని విడిచిపెట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. అంటే భయపడవద్దు, మీరు దేవుని కృప పొంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు అందిస్తాను. కృప పొందిన జీవితంలో ఒక 3 అనుభవాలు మన జీవితంలో కలుగుతాయి. చూద్దాం. మొదటి మాట, కృప పొందితే మీరు రాసి పెట్టుకోండి, మన స్థితిని దేవుడు మార్చేస్తాడు. ఆమేన్. దేవుని కృప మనం పొందుకుంటే మన స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి. చూద్దాం.
అదే అధ్యాయం 47వ వాక్యాన్ని అందరూ చూడండి. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. కృప పొందితే కలిగేది మొదటి ఏంటంటే, మన దీనస్థితి మీద దేవుడు మనసు పెడతాడు. చెప్పండి, మన దీనస్థితి మీద దేవుడు మనసు పెడతారు. అంటే దీనస్థితి అంటే వాళ్ళకి విలువ ఉండదు, వాళ్ళకి గౌరవం ఉండదు, వాళ్ళకి ఘనత ఉండదు, వాళ్ళ సలహా ఎవరు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి బలం లేదు, వాళ్ళకి పలుకుబడి లేదు, వాళ్ళకి తెలివితేటలు లేవు, వాళ్ళు అందరి మధ్యలో ఉన్నతమైన స్థితిలో లేరు. కాబట్టి వాళ్ళ మీదకి ఎవరికి మనసు వెళ్ళదు. ఆ రోజుల్లో భక్తి చేస్తున్న ఈ మరియా తల్లి గారు కూడా చాలా పేద కుటుంబం. 2015లో మరి దైవజనులు వేసినాన్ గారితో పాటు కూడా మొత్తం మేము టీముగా సేవకులతో పాటు నేను కూడా అక్కడ వెళ్ళినప్పుడు మరియమ్మ గారి యొక్క ఇల్లు చూసినప్పుడు రాళ్లతో కట్టబడ్డది ఆ ఇల్లు. మనకన్నా చక్కగా ఫ్యాన్ ఉంది, ట్యూబ్లైట్ ఉంది, కుర్చీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని సౌకర్యాలు మనకు ఉంటాయి. కానీ మరియమ్మ తల్లి గారికి మాత్రం రాళ్ల మధ్యలో నివాసం చేశారు. రాత్రులు పడుకోవాలంటే దీపం వెలిగించుకుని అక్కడ పెట్టుకోవాలి. వాళ్ళు ఏమన్నా కట్లు తెచ్చుకోవాలంటే అడవులోకి వెళ్ళి ఒక కత్తి తీసుకుని వెళ్ళి అడవులోకి వెళ్ళి కట్లు తెచ్చుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పూట ఉంటే ఒక పూట ఉండదు. అటువంటి దీనస్థితి. బహుశా వాళ్ళు ఆరాధనకి వెళ్ళినప్పుడు కూడా కానుకేసుకునే పరిస్థితి ఉండేదేమో. బహుశా ఆరాధనకి వెళ్ళే వాళ్ళ మధ్యలో వీళ్ళ కుటుంబం గుర్తింపు లేని కుటుంబంగా ఉంది. కానీ విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది, పరిశుద్ధత ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది, దేవుని అడుగుజాడలో తల్లి నడుస్తూ ఉంది. ఆమేన్. ఇటువంటి స్థితి. అయితే దేవుడు ఏం చేశాడంటే తన దీనస్థితిని కటాక్షించగానే ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వచ్చారు. ఆమేన్. ఎప్పుడైనా ఒక మాటలో చెప్పాలంటే ఒక ఫంక్షన్ జరిగిన, ఒక పెళ్ళే జరిగిన వీళ్ళకి పిలుపు వచ్చేది కాదు. వాళ్ళేం పిలుస్తావులే, వాళ్ళు వస్తే వాళ్ళకి తిండి పెట్టాలి, వాళ్ళేం పిలుస్తావులే, వాళ్ళు ఇస్తే మనకేమైనా బహుమతులు ఇస్తారా అని వాళ్ళని పిలిచేవాళ్ళు కాదు. కానీ ఒకరోజు ఏం జరిగింది తెలుసండి, ఆమెకి స్థితి మారిపోయేసరికి ఒకరోజు పెళ్ళికి వివాహానికి కూడా తల్లిగారు కూడా కబురు వచ్చింది. ఎవరికే? మరియం తల్లి కూడా కబురు వచ్చింది. అమ్మా కొంచెం మీరుంటే అక్కడ బాగుంటుంది, పెద్దగా మీరుంటే బాగుంటుంది, కొంచెం మీరుంటే కళ ఉంటుంది, మీరుంటే కొంచెం మీ అబ్బాయి కూడా వస్తాడు, మీ అబ్బాయితో పాటు వాళ్ళ శిష్యులు కూడా వస్తారు, అందరూ వస్తారు, బాగుంటుందని ఆ తల్లికి కూడా ఆహ్వానం వెళ్ళింది. సరే, ఆ తల్లిగారు కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ కానాని యొక్క వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వచ్చారు చెప్పండి? ఎవరి దగ్గరికి వచ్చారు? రికమెండేషన్ కొరకు ఎవరి దగ్గరకు వచ్చారండి? మరియం తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా మరి ఏమనుకోవద్దు, మేము డైరెక్ట్కి వెళ్ళి ఆయనకి చెప్పలేము. చూడండి, డైరెక్ట్కి వెళ్ళి ఆయనకి మేము చెప్పలేము, ఏమనుకోవద్దమ్మా, కొంచెం వెళ్ళి మీ అబ్బాయితో మాట్లాడు, కొంచెం మాకు ద్రాక్షారసం ఏర్పాటు చేయి అని పంపించారు. ఆమేన్. చూడండి, ఆ తల్లి వెళ్ళి ఏం చెప్పిందండి, నాయనా మరి కుమారుడా, మరి ఇక్కడ ద్రాక్షారసం లేదంటే మరి చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కొంచెం గమనించుకో, చూసుకో అని ఆ మాట చెప్పింది ఎవరు? తల్లి. ఆమేన్. అంటే దీనస్థితి ఎప్పుడైతే కటాక్షించబడిందో పరిస్థితులన్నీ మారిపోయి ఆమె కూడా సమాజంలో ఒక ఘనత దేవుడు ఇచ్చాడు. కొన్నిసార్లు మీ జీవితాల్లో కూడా ఒక అప్పును బట్టో, అనారోగ్యాన్ని బట్టో, బలం లేక, సపోర్ట్ లేక, ఉద్యోగం లేక, వ్యాపారం లేక, స్థలం లేక, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేకో, ఇలా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కొన్నిసార్లు మనల్ని కొంతమంది చిన్న చూపు చూడొచ్చు. కానీ ఇప్పుడు దేవుడు చిన్న చూపు చూడు. ఆమె గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దేవుడు చిన్న చూపు చూడు. ఒక రోజున దావీదుతో రాజు ఇలా అంటాడు, సౌలు ఇలా అంటాడు, అబ్బాయి నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి యుద్ధం చేసి వస్తే కనుక నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. రాజుకు అల్లుడవుతావంటాడు. అప్పుడు దావీదు అంటారు, అదేంటంటే బాబు, నా స్థితి ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది, రాజుగారికి అల్లుడయ్యే అంత భాగ్యం నాకుందా? నేను ఎవరిని, నా వస్త్రాలు మీకు ఎలా కనపడుతున్నాయి? నా దగ్గర కంపండి, నేను గొర్రెలు మేపుకునేవాడిని అండి, అడవులో ఉండేవాడిని అండి. తల్లి కానీ, తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, ఊరు పెద్దలు కానీ, బంధుమిత్రులు కానీ, ఇటు చేత కానివాడనే కదా గొర్రెలు కొనిపెట్టి అడవులో వదిలిపెట్టింది. మీరేంటంటే బాబు, లేనిపోని ఆశలు నాకు కల్పిస్తున్నారు, లేనిపోని ఆశలు నాకు చూపిస్తున్నారు, నేనెంత, నా బ్రతికెంత అని దావీదు అనుకున్నాడు.
కానీ దేవుడు ఏం చేశాడండి, తన దీనస్థితి కటాక్షించి గొర్రెల దొడ్లోంచి తీసి ఇశ్రాయేలు ప్రజల మీద అధిపతిగా దేవుడు పెట్టాడు. కొట్టండి గట్టిగా. అంటే చూడండి, తల్లికి పనికిరానివాడు, తండ్రికి పనికిరానివాడు, అన్నదమ్ములకు పనికిరానివాడు దేశానికి పనికొచ్చాడు. ఆమేన్. అర్థమవుతుందండి? అర్థమవుతుందండి? మరియా తల్లి ఆ సంఘాన్ని పనికిరాకపోవచ్చు, మరియా తల్లి తన రక్త సంబంధాలు పనికిరాకపోవచ్చు. వాళ్ళ అమ్మ విడిచిపెట్టింది, వాళ్ళ నాన్న విడిచిపెట్టారు, అందరు విడిచిపెట్టారు. భర్తను తీసుకుని నిండు నెలలతో రోడ్డంతా ప్రయాణం చేస్తుంది. ఎవరు? మరియమ్మ తల్లి. ఏ ఇంటికి వెళ్ళినా తలుపులు వేసేస్తున్నారు. పరిస్థితిని ఆమె అర్థం చేసుకుంటలా, ఆమెను మంచిగా అర్థం చేసుకుంటలా, ఆమెను గురించి ఎవరు కూడా చెడుగానే ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుడు ఏం చేశారంటే, ఎవరైతే తలుపులు వేసుకున్నారో, ఎవరైతే ఎవరిని దూరం అయిపోయారో, ఎవరైతే చేగొట్టారో, ఎవరైతే తరివేశారో, ఎవరైతే హేళన చేశారో, వాళ్ళ మధ్యలోనే మరియమ్మ అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఆమేన్. చెప్పండి, ఆశీర్వాదకరంగా మారిపోయింది. కారణం ఏంటంటే, దేవుడంటే మన దీనస్థితి మీద మనసు పెడితే, కృప పొందితే, దీనస్థితి మీద మనసు పెడితే ఉన్నతమైన స్థితిలో ఈ నెలలో నా దేవుడు నిన్ను పెట్టునగాక. అంటే నీ దీనస్థితి ఉన్న స్థితిగా మార్చునగాక. గౌరవప్రదమైన బ్రతుకును బ్రతుకున్నట్లుగా దేవుడు దీవించునగాక. చేతుల పైకి గట్టిగా ఆమేనందాం. ఆమేన్. రెండోది కూడా మీకు దేవుని వాక్యంలో అందిస్తాను. ఓ రోజున ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు కలిసి పడవలో ప్రయాణం చేస్తున్నారు. బాగా గమనించండి, పడవలో ప్రయాణం చేస్తున్నారు. సగం దారిలోకి పడవ వెళ్ళింది. యేసయ్య చక్కగా వాళ్ళతో చెప్పారు, నేను చాలా అలసిపోయాను, కాసేపు పడుకుంటానని. ప్రభు పడుకున్నారు. ఎప్పుడైతే ప్రభు పడుకున్నారో వీళ్ళు కూడా చక్కగా, శిష్యులు కదండి, 12 మంది కదండి, ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటున్నారు. సాతానుగాడు వాళ్ళ మీద మనసు పెట్టాడు. యేసయ్య ఎలాగ పడుకున్నాడు, వీళ్ళు ఎలాగ పడవలో కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. వీళ్ళని ఒక ఆట ఆడుకుందాం. ఏం ఆడుకుందాం అనుకుంటున్నాడు చెప్పండి? వీళ్ళని ఒక ఆట ఆడుకుందాం. సాతాను ఎప్పుడు కూడా నన్నైనా మిమ్మల్ని అయినా ఒక ఆట ఆడుకోవాలనుకుంటాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. ఒక ఆట ఆడుకోవాలనుకుంటాడు, జాగ్రత్తగా ఉండాలి. బాగా గమనించండి, ఆ పడవ అనేది మన ఇల్లే కావచ్చు. పడవ అనేది మన ఇల్లే కావచ్చు. మీరు బాగా గమనించండి, యోబు ఇంటికి ఎవరు కంచి వేశారు? యోబు పిల్లలకి ఎవరు కంచి వేశారు? యోబు ఆస్తికి ఎవరు కంచి వేశారు? యోబు యొక్క ఇంటి చుట్టూ కానీ, తన చుట్టూ కానీ, తన పిల్లల చుట్టూ కానీ, భార్య చుట్టూ కానీ, పనివారి చుట్టూ కానీ, ఏమంటే కలిగినంత కూడా దేవుడు కంచి వేశాడు. అంటే అర్థం ఏంటంటే, యోబు యొక్క గుడారంలో ఎవరు నివాసం చేస్తున్నారు? దేవుడు నివాసం చేస్తున్నాడు. పడవలో ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. అదే పడవలో ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. కానీ ప్రభు అక్కడే ఉన్నారు, శిష్యులు అక్కడే ఉన్నారు. ఒకే పడవ, కానీ ప్రభు ప్రశాంతంగా పడుకున్నారు. సాతాను వచ్చి ఒక్కసారి గలిబిలి చేసేసరికి వీళ్ళందరూ కూడా తెరచాపులు పైకెత్తి ఆ పడవలోకి వచ్చి నీళ్ళన్నీ బయట గిన్నెలతో బయట పోస్తూ, ఇంకా వాళ్ళు దిగులుతో భయపడిపోయి చచ్చిపోతామని ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా? మేము నశించిపోతున్న మీకు చింత లేదా? అంటే మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, మనకు ఏదన్నా అపాయకరమైన స్థితి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నాకు దూరం అయిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను త్రోసివేశాడు, దేవుడు నన్ను ఈ పరిస్థితుల్లో విడిచిపెట్టి పక్కకి వెళ్ళి చూస్తున్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు ఎప్పుడు అలా అనుకోడు. కానీ ఆ క్షణములోనే మన మనస్సును, మన విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. ఏం చూస్తాడు చెప్పండి? మన మనస్సును, మన విశ్వాసాన్ని చూస్తాడు. మనం ఏం చేస్తామంటే, మనకున్న పరిస్థితిని చూస్తాం, మనకున్న కష్టాన్ని చూస్తాం, మనకున్న అపాయాన్ని చూస్తాం. కానీ దేవుని బిడ్డలున్న మనకి కష్టం వచ్చినప్పుడు, అపాయకరమైన పరిస్థితి వచ్చినప్పుడు అపాయాన్ని, కష్టాన్ని, నష్టాన్ని, అవమానాన్ని చూడకూడదు. అప్పుడే రావాలి మనలో ఉన్న ఒక విశ్వాసం బయటికి. కొట్టండి గట్టిగా చెప్పండి. ఏం రావాలి? ఏం రావాలి చెప్పండి? ఏం రావాలి? యోబు అపాయకరమైన పరిస్థితిని చూడలేదు, కానీ ఈ అపాయాన్ని తల్లకిందలుగా చేసి క్షేమస్థితిని ఇచ్చే దేవుణ్ణి మాత్రమే చూశాడు.
ఎప్పుడంటే నా శరీరం చీకిపోయినా కానీ నా యొక్క మనోనేత్రాలతో నేను ఆరాధిస్తున్న దేవుణ్ణి, సజీవుణ్ణి నా కన్నులారా నా ప్రభు నేను చూస్తాను. ఏ నేత్రాలు అంటే విశ్వాసపు నేత్రాలు. ప్రతి వారికి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. కానీ అది అపాయకరమైన పరిస్థితిని క్షేమకరమైన పరిస్థితిగా మారుస్తాడు ఆయన. లోకాసు సువార్త 8వ అధ్యాయం 23వ వాక్యంలో ఉంది. అక్కడ ఏమనుందంటే అపాయకరమైన స్థితిలో ఉండిరి. ఏ స్థితిలో ఉన్నారు చెప్పండి? ఏ స్థితిలో ఉన్నారు అంటే పక్కనే ఉన్నారు, దోన్లోనే ఉన్నారు, కానీ అపాయకరమైన స్థితి. 25వ వాక్యంలో మీరు చూడగలిగితే వారిలో ఏమి లేదంటే విశ్వాసము లేదంట. అంటే గుర్తుపెట్టుకోండి, కృప పొందిన వ్యక్తిలో మనలో ఒక విశ్వాసం ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఏ అపాయకరమైన పరిస్థితుల్లో వెళుతున్నా అపాయకరమైన పరిస్థితిని క్షేమకరంగా దేవుడు మారుస్తాడు. చేతుల పైకి ఎత్తడి గట్టిగా ఆమేనండి. అపాయకరమైన పరిస్థితి అంటే ఆ పడవ మునిగిపోయిందంటే ఇక మేము చనిపోతాం, మా వల్ల కాదు, మేము ఈ కుటుంబాన్ని నడిపించలేం, ఈ జీతంతో బిడ్డలను పోషించలేం, ఈ అద్దె కట్టలేం. ఇంకేం చెప్పండి, వర్షాకాలం పైనుంచి ఏం కారుతుందో, నీళ్లు కారుతున్నాయి. ఏంటి పరిస్థితులు, ఏంటి గుడారాలు, ఏంటి పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. ప్రభు చెప్తున్నారు, విశ్వాసంతో మనం ముందుకెళ్తే నా దేవుడు ఉన్నాడు, నన్ను ఆదుకుంటాడు, నన్ను కాపాడుతాడు, నన్ను లేవనెత్తాడు. ఒక విశ్వాసంతో మనం ఉంటే కనుక నీ అపాయకరమైన పరిస్థితిని క్షేమకరంగా దేవుడు మార్చునగాక. ఇది కృప. మూడోది కూడా చెప్తాను వినండి. ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయనకి కాళ్ళు పడిపోయినాయి, చేతులు పడిపోయినాయి. మొత్తం మీద ఎవరో చెప్పారు పలానా చోట కోనేరు ఉంది, ఆ కోనేట్లో మరి అప్పుడప్పుడు దేవదూత పరలోకం నుంచి వచ్చి శబ్దం చేసినప్పుడు ఎట్టి వ్యాధి కలిగి వాడైనా అందులో దూకితే మొట్టమొదటి ఎవరైతే దూకుతారో, ఎవరైతే దిగుతున్నారో, ఎవరైతే అందులో ఉరికేస్తున్నారో స్పాట్లో వారి స్వస్థత కలుగుతుంది. వాళ్ళు ఏడుస్తూ వచ్చేవాళ్ళు మరలా సంతోషంగా తిరిగి వెళ్ళిపోతున్నారు అని ఒక వార్త వచ్చిందండి. మొత్తం మీద సహోదరుడు నానా అవస్థలు పడి ఆ కోనేడు కాడకు చేరుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 38 సంవత్సరాలు ఉన్నాడు. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభు వెళ్ళారంట, వెళ్ళి తన పడి ఉన్న స్థితిని చూశాడంట, పడిపోయిన స్థితిని చూశాడంట. ఎలాగంటే 38 సంవత్సరాలు మనుషులు వస్తున్నారు, ఎవరి కాలే బాగుపడుతున్నారు, వెళ్తున్నారు. చాలామంది వస్తున్నారు కానీ ఈ వ్యక్తి 38 సంవత్సరాలు అక్కడే పడున్నాడు. మనుషుల్లో ఎవరికి జాలి, దయ, కనికరు, వాత్సల్యత ఎవ్వరికీ లేదు. అంటే ఎవరికున్న కష్టాలు వాళ్ళకున్నాయి, ఎవరికున్న నష్టాలు వాళ్ళకున్నాయి, ఎవరి పరిస్థితులు వాళ్ళకున్నాయి. వచ్చేవాళ్ళు అందరూ వాళ్ళు చూసుకుంటున్నారు, బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మనసు పెట్టేవాళ్ళు లేరు, శ్రద్ధ నిలిపేవారు లేరు, దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు, నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, భోజనం పెట్టేవాళ్ళు లేరు, చలికాలమైన, ఎండాకాలమైన, వర్షాకాలమైన ఆ వ్యక్తిని పట్టించుకునేవాళ్ళు లేరు. కానీ దేవుడికి ఆ బాధ ఉంటుంది, దేవుడికి ఆ పెయిన్ ఉంటుంది. ఎందుకంటే నిన్ను నన్ను కన్నవాడాయన, కన్న తల్లికి తన బిడ్డల విషయాలు ఎంత పెయిన్ ఉంటుందో, తల్లి గర్భంలో వేసిన దేవునికి నీ పట్ల నా పట్ల అంతే బాధ ఉంది, అంతకంటే ఎక్కువ బాధ ఉండే. తల్లి మరుచినా నేను మరవను, తల్లి మరుచినా తండ్రి మరుచినా నేను మరవను. ప్రభు దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి ఏంటి అబ్బాయి అని అడిగితే, ఏమండే నేను దిగుదాం అనుకునేలాగా, అతడు చెప్పిన మాట, నేను దిగుదాం అనుకునేలాగా నాకంటే ఒకడు వెళ్ళిపోతున్నాడండి, దిగుతున్నాడండి, బాగా వెళ్ళిపోతున్నారండి అని చెప్తే ఆ మాట ప్రభు సంతోషపడ్డాడు. ఆమె అంటే కాళ్ళు పని చేయకపోయినా, చేతులు పని చేయకపోయినా తన ప్రయత్నం మాత్రం ఆపలేదు. కృప పొందిన వ్యక్తి ఎప్పుడు కూడా చాచగాని వాడిగా ఉండకూడదు, ప్రయత్నం ఎప్పుడు ఆగకూడదు. ఆమేన్. సౌలు భయపడిపోయి గుడారంలో కూర్చుంటే పిల్లవాడు దావీదు ఆడనా చావాలి, నేనా చావాలంతే, ఏదోటి తెలుసుకోవాలని ఏటి లోయలోకి వెళ్ళి ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు?
5 రాళ్ళు తీసుకున్నాడు. నేనంటాను 5 రాళ్ళు పట్టుకోవడం బరువేగా. నేనంటాను ఒక్క మాటలో ఆయన 5 రాళ్ళు నాకు ఎందుకులే, ఒక రాయి తీసుకెళ్ళి ఒక రాయితో లేపేస్తాను అనొచ్చుగా. అంటలా దావీదు ప్రయత్నం ఏంటంటే ఒకటి మిస్ అయినా మరొకటి తగులుతుంది. ఆమేన్. ఒకటి మిస్ అయినా మరొకటి తగులుతుంది. అలాగే మన జీవితంలో కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినని కూర్చోకూడదు, అప్పు తీర్చలేని కూర్చోకూడదు, చేతి పని లేదని కూర్చోకూడదు, ప్రమోషన్ లేదని కూర్చోకూడదు, గర్భఫలం లేదని కూర్చోకూడదు, పెళ్ళిళ్ళు అవ్వలేదని కూర్చోకూడదు, స్థలాలు లేవని కూర్చోకూడదు. మన ప్రయత్నం ప్రభులో చేస్తూనే ఉండాలి. ఆమేన్. చూడండి, ఎప్పుడైతే ఆయన అంటున్నాడు నేను ప్రయత్నం చేస్తున్నానయ్యా అని, దేవుడు సంతోషపడి ఇప్పుడే లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళు అంటే ఆ క్షణమే ఆ తమ్ముడు పరుపు తీసుకుని, ఎట్టి వ్యాధితో ఉన్నాడో ఆ వ్యాధి తొలగిపోయి పరుపు తీసుకుని వెళుతుంటే అడుగుతున్నారు, నీవు ఎలాగ బాగయ్యావు, ఎలా స్వస్థత పొందావు, నీవు నడవలేవు కదా, నిలబడలేవు కదా, ఎలాగ జరిగింది, ఎంతో కాలం నుంచి మేము చూస్తున్నాం కదా అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, నా ప్రయత్నాలు దేవుడు బహుశా చూశాడు, అందుకే నా దగ్గరకు వచ్చాడు, నన్ను ముట్టాడు, నేను ఇప్పుడు నడుస్తున్నాను. హల్లెలూయా. చూడండి, ఇస్సాకు ఉన్నాడు. ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత ముందు ఇలాగ ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన తండ్రి గారు, తీసుకెళ్ళిన తండ్రి అబ్రహం గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మళ్ళా తిరిగి రిటర్న్ జర్నీ, తిరిగి ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ నాన్నగారు ప్రయాణం చేసేటప్పుడు ఒక బావిని తవ్వారు, నీళ్లు పడ్డాయి. వీళ్ళు ఎలాగానే శత్రువులు పూర్తి చేశారు. వీళ్ళు వెళ్ళే ప్రయాణంలో బావులు తవ్వుతూ నీళ్లు తాగుతూ దాహం తీర్చుకుని ఎవరికన్నా ఉపయోగపడతాయి వెళుతూ ఉండేవారు. కానీ ఏం జరిగిందంటే ఆ ఊరు ప్రజలు, శత్రువులు, మత్సరపడ్డవాళ్ళు, కుళ్ళుకున్నవాళ్ళు, అసూయపరులు, ద్వేషించేవాళ్ళు, పగపట్టుకునేవాళ్ళు, వాళ్ళందరూ ఆ బావిలన్నీ పూర్తి చేశారు. కానీ ఇస్సాకు వచ్చే ప్రయాణంలో బావి అక్కడ పూడ్చివేయబడ్డది. పక్కోళ్ళు ఎవరు అన్నారు, బాబా అయ్యా మీ నాన్నగారు తవ్విన బావి మర్చిపోయారా అని. సరే ఇస్సాకు తవ్వేసరికి ఆ నీళ్లు తాగిదామనేసరికి ఆ ఊరు ప్రజలు వచ్చి ఈ బావి మాది, ఈ ఊరు మాది, ఈ బావి నీళ్లు మావి అన్నారు. ఇస్సాకు ఏం చేశాడు, కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక బావి ఉంది, అది కూడా పూర్తి చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ తవ్వుదామంటే ఇస్సాకు ఏమనాలి, ముందు ఒకటి తవ్వాము, చెప్పండి, ముందు ఒకటి చేసాము, దానివల్ల నష్టం కలిగింది, ఏం ఉపయోగం లేదు, ఇక్కడ మళ్ళా తవ్వితే మళ్ళీ వాళ్ళు వస్తారు అనుకున్నాడంటే మళ్ళా ప్రయత్నం చేశాడు. ఇలాగ 3-4 బావుల కాడికి శత్రువులు వచ్చారు. 4వ బావి దగ్గరకు వచ్చేసరికి ఎవరిని దేవుడు రానివ్వలేదో. కోటగట్టిగా నువ్వు అనుకోవచ్చు ఏమనంటే, నేను చేసే ప్రయత్నంలో ఒకళ్ళు వచ్చి దాన్ని అనిపిస్తున్నారని నువ్వు అనుకోవద్దు. నువ్వు చేసే ప్రయత్నం కూడా ఎదట వరకు ఒక ఆశీర్వాదం కలిగించేదే. అంటే నీ ప్రయత్నంలో ఇంకొకడు బ్రతకాలి. చెప్పండి, ఇంకొకడు బ్రతకాలి. యేసుక్రీస్తు అంజూరపు చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఆయన అక్కడికి వెళ్ళి తడుము చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు అంటే ఒక కాయ ద్వారాగా నేను బ్రతకాలి. ఆమేన్. ఈ రోజున మనము బ్రతకాలి, అనేకులు బ్రతికించే స్థితిలో నా దేవుడు నేను పెట్టును గాక. అంటే మన ప్రయత్నం ఎప్పుడు కూడా ఆపకూడదు. ఆమేన్. ఒక సహోదరి, నేను బిలాయిలో ఉన్నప్పుడు నర్స్ ఎగ్జామ్ అని ఒకసారి రాస్తే పాస్ కాల, రెండోసారి పాస్ కాల, 3, 4, 5, 6 అన్న ఇప్పటికి 6 అయిపోయినాయి, నా వల్ల కాదంటే రాయమ్మ దేవుడు కార్యం చేస్తా. అది కాదన్నా, ఈ బిలాయిలోనే ఓ మారుమూల ఘోరములో కనీసం 10,000 రూపాయలు వచ్చినా సరిపోతాయన్నా. 7-6 సార్లు అయిపోయినాయి, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతున్నాను. చూసి వాళ్ళందరూ మా అమ్మ అదో రకంగా మాట్లాడుతుంది, మా నాన్న అదో రకంగా మాట్లాడుతున్నారు, స్నేహితులు అదో రకంగా మాట్లాడుతున్నారన్న. అంటే ఎన్ని మాట్లాడుకున్నా నీ ప్రయత్నం మాత్రం ఆపొద్దు. ఆమేన్. సరే 8వసారి పాస్ అయింది. లండన్లో అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. మారుమూల గ్రామంలో ఉన్నదనుకుందే, ఇంచుమించు లండన్లో అమ్మాయి 40,000 రూపాయలు సంపాదిస్తుంది. వాళ్ళ నాన్న జీతం 7,000, అమ్మ జీతం 5,000. ఈ అమ్మాయి జీతం ఎంత అంటే 8 సార్లు ఫెయిల్ అయిపోయినా కానీ 9వసారి అది. ఎప్పుడైనా సరే మన ప్రయత్నాలు ఆపకూడదు. అంటే కృప పొందినవాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, ముందుకెళ్తూనే ఉంటాడు. ఒకటి క్షమస్థితిని, చెప్పండి ఏ స్థితి? దీనస్థితిని దేవుడు కటాక్షించి క్షేమస్థితిని ఇస్తాడు. అపాయకరమైన స్థితిని దేవుడు తొలగిస్తాడు.
మూడవది చెప్పండి, పడి ఉన్న స్థితిని చూసి లేపి ముందుకు నడిపిస్తాడు. ఎప్పుడంటే నీ ప్రయత్నం ఆపొద్దు, నీ ప్రయత్నం ఆపొద్దు. దేవుని కృప వల్ల ఈ నెలంతా ఆరోగ్యంతో ఉంచునగాక, సమాధానంతో ఉంచునగాక, సంతోషంతో ఉంచునగాక, చదువులో దీవించునగాక, ఉద్యోగంలో దీవించునగాక, వ్యాపారంలో దీవించునగాక, పరిశుద్ధతలో దీవించునగాక, కృపాక్షేమలతో నడిపించునగాక. ఈ నెలంతా కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, అరికాలు మొలకు నడినెత్తి వరకు ఆవరించునగాక. అందరూ మోకాళ్ళ మీద ఉండు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. ప్రేమాస్వరూపి జీవాధిపత్యమైన యేసయ్య, కనికర వాత్సల్యగల తండ్రి, నీకు స్తోత్రం. 7 మాసాలు నీ వాగ్దానము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించావు. ఈ 8వ మాసంలో కూడా మాకు వాగ్దానము ద్వారా తృప్తిపరచండి అని నీ పాదాల పట్టుకు మేము బ్రతిమిలాడినప్పుడు నీ దాసుని ముఖాంతరముల నుండి నాతో మాతో మీరు మాట్లాడిన విలువైన ముత్యము లాంటి మాటలు కొరకు నీకు స్తోత్రం నాయనా. అలనాడు తండ్రి సహోదరి భయము చేత నలిగిపోతున్న సమయంలో మీరు ప్రత్యక్షమై కృప కలుగును గాక అని సెలవిచ్చావు. ఆ కృప ద్వారా తనలో ఉన్న వ్యాధులన్నింటినీ దూరపరిచిన దేవునిగా ఈరోజు మా జీవితాల్లో దేవా నీ కృప చేత ఒక్కొక్కరిని మీరు తృప్తిపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. నీ కృప లేనిదే క్షణమైన బ్రతకలేని మా జీవితాలకి ఎన్నిక లేని నన్ను మమ్మల్ని అందరిని ఎన్నుకొని కృప ద్వారా మమ్మల్ని ఆవరించి కృపలోని ఆశీర్వాదాల చేత నింపుతున్నారు. నీకు స్తోత్రం నా తండ్రి. దీన స్థితిలో ఉన్న మా జీవితాలు నీ కృప ద్వారా ఆవరింపబడినప్పుడు నా తండ్రి క్షేమ స్థితిని అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రం. మా విశ్వాసపు ఓడ యాత్రలో ఎన్నో సుడిగాలు వంటి శ్రమలు బాధలు మమ్మల్ని ఆవరించిన నాయన, ఆ శ్రమలను మమ్మల్ని బాధ పెట్టిన నీ కృప మాలో ఉన్నప్పుడు అయా బాధలను తొలగించి విశ్వాసము ద్వారా మమ్మల్ని తృప్తిపరచుటకు గనుడా గొప్ప దేవ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక వ్యక్తిలో కృప సమృద్ధిగా ఉన్నప్పుడు నా తండ్రి పడిపోయిన వ్యక్తిని పైకి లేవనెత్తువాడవు నా తండ్రి. నా తండ్రి ఉన్నతమైన శిఖరాల మీదకి ఎక్కించే దేవుడు గనుక నా తండ్రి మా ప్రయత్నాలు మేము ఆపకుండా ముందుకు సాగిపోవుటకు జయ జీవితాన్ని అనుగ్రహించుటకు జయశీలుడా నీ కృపతో మమ్మల్ని బలపరిచారు. నీకు స్తోత్రం. నిశ్చయముగా ఈ వాగ్దానము ఒక్కొక్కరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఒక్కొక్కరికి విస్తారమైన కృప 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 కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. నీ కృప చేత నింపండి. మా పరిచర్ను కూడా అయ్యా ఈ సెంటర్ పరిచర్య బ్రాంచ్ సంఘాలని మినిస్ట్రీ సేవకుల్ని కృప ద్వారా మీరు నడిపిస్తున్నారు. దైవ వర్తమానం అందించిన దైవజనులను కూడా విస్తారమైన కృప చేత నింపి బలపరిచి ఇంకా అనేక జాతులకు ప్రజలకు ఆత్మీయ తండ్రిగా మీరు తీర్చిదిద్ది నడిపించి వాక్యము ద్వారా నీ రాకడకు సిద్ధపరిచే గొప్ప సాధనంగా నీ దాసుని వాడుకొని మాసమంతా నీ కృప చేత మమ్మల్ని బలపరిచి రాకడికి సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రికి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సమాధానం చేర్చి మనకును సకల కోటి పరిశుద్ధులకును వాక్యం అందించిన తన దాసునికి కృపయు సమాధాన ఆశీర్వాద ఆరోగ్య క్షేమాలు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.